శివాజీ ఆయన కరుణేశ్వరైన దినం అనమాట 1674 రాయగఢ్ కోటల పట్టాభిషేకమైన దినోత్సవం. యాక్చువల్ గా ఎన్నో కష్టాలు ఆయన పట్టాభిషేకం చేయాలంటే ఆయన ఎవరు రాలేదు, చాలా మంది సోదరులు రాలేరు అనమాట. కులం పేరునే దియా, కుల ప్రస్తావన అనేది దియా. ఎందుకంటే విద్వేషాలు నింపడం మా సంఘం మేలుగురు కృష్ణ మాకు నేర్పలేడు. కులాల మధ్య విద్వేషాలు నింపడం. ఆయనకి పట్టాభిషేకం చేయడానికి ఎవరు ముందు రాకుంటే ఆయన ఒక ఇన్ని బంగారు నాణాలు ఇచ్చి ఆ కాలుతోటి ఆయన తిలకం దిద్దిరు అనమాట. కాలుతోటి మీరు బొటన్ వేలతోటి బొటన్ వేలతోటి ఆయన తిలకం దిద్దిరు. ఎన్నో కుట్రలు చేసిన రాజకీయంగా క్షత్రియుడు కాదు కదా, క్షత్రియ ధర్మం కాదు, ఇలా శూద్రుడని ఆయన పైన ఆరోపణలు చేసిన అన్ని వర్గాలు వ్యతిరేకించినా కూడా 50 కోటలు 100 కోటలు జయించి గౌరవం నిలబెట్టిన వ్యక్తిని కూడా కేవలం చిన్న కులానికి చెందిన వ్యక్తి. ఈరోజు బీసీ ఇదే సమస్య ఎదుర్కొంటారు. ఏ కోటకు పోయినా కూడా బీసీల కేసు కొట్టేస్తారు, క్రీమ్ లేయర్ కొట్టేస్తారు, క్రీమ్ లేయర్ అంటారు, ప్రమోషన్ అంటారు, సీలింగ్ అంటారు. దేనికి లేదు సీలింగ్? దేనికి లేదు. కుక్కలకి నక్కలకి ఏ వర్గానికి లేదు సీలింగ్. కేవలం బీసీల మీద ఈ సీలింగ్ కాదు, ఇది సంఖ్యలు. ఈ సంఖ్యలు కేవలం బీసీల మీద వేసిన సంఖ్యలు ఇవి. అంటే ఏమైతే సంఘటితం కాదు. సంఘటితం అవుతున్నాం తెలంగాణలో, తెలుగు రాష్ట్రాలు అయితే మేము సంఘటితం. ఎన్ని రోజులు మేము నోరెత్తలేమే కదా. మీకు చుట్టా భావం నోరెత్తుతాము, ఖచ్చితంగా పోరాడతాము. ఈ సీలింగ్ క్రీమ్ లేరు కాదు, మేము అడిగేది మాట అడుగుతున్నాం. రాజ్యాధికారంలో మాట. జూన్ 6 బీసీ రాజ్యాధికార దినోత్సవంగా మేము ప్రకటిస్తున్నాం. ఇక్కడ ఉంది జూన్ 6 బీసీ శివాజీ కేవలం అయితే అత్యంత కష్టం మీద మీరు మీ పరువు కాపాడి మన పరువు కాపాడి ఈ దేశాన్ని నిలబెట్టిన ఛత్రపతి శివాజీని అవమానించి ఆయన అత్యంత కష్టం మీద రాజుగా ప్రకటించిన దినోత్సవం. అదే రోజు బీసీ తిరుగుబాటు దినోత్సవం అనుకోవచ్చు, బీసీ రాజ్యాధికార దినోత్సవం అనుకోవచ్చు. రాజ్యాధికారానికి అదే జూన్ 6 మేము తెలంగాణలో బీసీ సీఎం చేయడానికి తొలి మెట్టుగా మేము వాడుకుంటాం, తొలి అడుగుగా మేము వాడుకుంటాం. అంత గొప్ప మనిషి. అంతే చివరి శివాజీ జీవితం మనం చూస్తే ఆయన ఒక గొప్ప సంఘ సంస్కరణ. సతీ సాగమానాన్ని ఆయన వ్యతిరేకించాడు. వాళ్ళ అమ్మ ఆయన పట్టాభిషేకం వరకు బతికింది. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మను ఒప్పించింది ఆయన. వద్దు, సతీ సాగమనం వద్దు, ఇది మతం మీకు చెప్పట్లేదు, సనాతన ధర్మం మీకు చెప్పట్లేదు, మహిళమైనా కూడా మహిళైనా పురుషుడైనా ఒకటే అని వాళ్ళ నాన్న చచ్చిపోయినా కూడా ఆమెని నువ్వు సతీ సాగమనం చేసుకోవద్దని ఎప్పుడో 1829 బ్రిటిష్ వాడు బ్యాన్ చేసింది. కానీ ఆ రోజే ఛత్రపతి శివాజీ దాన్ని వ్యతిరేకించి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి. ఆయన ఆదర్శాలే ఈరోజు తెలంగాణకు కావాలి. కాబట్టి ఇక్కడ బీసీ శివాజీ ఆర్మీ కూడా ఫామ్ చేసినాము, గంజాయి పైన పోరాడతాము. 70 మంది బీసీ ఎమ్మెల్యేలు మేము అసెంబ్లీకి పంపుతాం. సేవ చేసే భావం ఉన్నోళ్ళు, దోపిడీ భావం ఉన్నోళ్ళు కాదు, నికాసైన ప్రజాసేవ చేసి 24 గంటలు. ఈరోజు సత్యంగా ఒక ఆఫీస్ పెట్టి మాకు గర్వం ఉంది. నిజంగా ఎన్నో మీటింగ్ లో చెప్తుంటే నేను కృష్ణన్ ఆఫీస్ పెట్టండి పోస్ట్ తీసుకోవడం కాదు. ఈరోజు మీడియా పాయింట్ పెట్టిండు, సొంత ఆఫీస్ పెట్టిండు, ఇక్కడ ప్రెస్ మీట్లు పెడుతుండు. నిజంగా కూడా ప్రతి నాయకుడు ఎమ్మెల్యే వరకు నాయకుడు పెట్టండి, ఒక ఆఫీస్ పెట్టండి, ఒక మీడియా పాయింట్ పెట్టండి. మీరు ఈ విధంగా ఉండి ఖచ్చితంగా దగ్గరుండి మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తామని చెప్తున్నాను. ఈ రోజు మొదలు పెట్టిన ఈ జయంతి ప్రతి ఏడాది చేస్తాము. రాజ్యాధికార దినోత్సవం కూడా ప్రతి ఏడాది చేస్తాము. జిజియాబాయి జయంతి కూడా చేస్తాము. స్వరాజ్యం అనే కాన్సెప్ట్ ఈ దేశానికి అందించిన జిజియాబాయి జయంతి కూడా మేము చేస్తామని చెప్తూ నేను ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమాభిమానందనలు థ్యాంక్ యూ వెరీ మచ్.